ఈరోజు టాపిక్ ఏంటి అంటే, అమ్మ బాబోయ్, ఇవాళ ఉన్న ఎండ మామూలుగా లేదు. బయటికి వెళ్ళకపోగా బయట నుంచి వచ్చేవాళ్ళు తలుపు తీసుకుని డోర్ తీసుకుని లోపలికి వస్తే ఆ ఎండను కూడా ఆ వేడిని కూడా భరించలేని పరిస్థితి. అంత వడగాలులు. ఆల్రెడీ ఫోన్లోనే మెసేజ్లు వడగాలులు ఎక్కువ ఉంటాయి, ఇవాళ బయటికి వెళ్ళేవాళ్ళు క్యాపులు పెట్టుకోండి, జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఆల్రెడీ మెసేజ్లు ఫోన్లో వస్తున్నాయి. ఇంకో విషయం చెప్పమంటారా, ఇవాళ ఉన్న ఎండకి ఎంతమంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ఆఖరికి పప్పీస్ రోడ్డు మీద ఎలా ఉన్నాయో అని చెప్పి ఎంత బాధ కలిగిందంటే నాకు చెప్పడానికి లేదు. ఇంకో విషయం, ఇంత ఎండలు మనం వయసులో ఉండగా చిన్నప్పుడు తిరిగి ఆడుకున్నవి అన్నీ పోయినాయండి. కొంచెం ఎండ వేడి కూడా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఎంత ఎండలు ఉండేవి చెప్పండి, మన చిన్నతనంలో మాత్రం ఎండలు లేకుండా ఉన్నాయా? ఇప్పుడు రోజుల్లో మనకి సుఖాలు ఎక్కువైపోయినాయి, ఏసీలు వచ్చేసినాయి ఎక్కడ చూసినా. ఇంకా మనకి కాస్త కరెంటు పోగానే, కరెంట్ లేని రోజుల్లోనే పుట్టాము, ఇళ్లలో కరెంట్ లేని రోజుల్లో పుట్టాం. ఆ రోజుల్లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 10 నిమిషాలు ఇన్వర్టర్ ఉండి కరెంటు పోతేనే ఆ ఇన్వర్టర్ గాలి మనకి సరిపోదు అనేంత సుకుమారత్వం మనుషుల్లో తయారైంది. అప్పుడు ఆకు ఎప్పుడు కదులుతుందా, ఎప్పుడు గాలి వస్తుందా, విసినికర్రలు పెట్టి చేతులతో పని చేసుకుని అన్ని రోజులు వేరు. పేపర్లు తీసుకునేవాళ్ళు, విసినికర్రలతో విసిరేవాళ్ళు, ఎన్ని చేసుకునేవాళ్ళని చెప్పండి, అన్నీ సొంతంగా. అప్పుడు పిల్లలకి ఎట్లాంటి డిప్రెషన్లు ఉండేవి కాదు, ఎలాంటి సుకుమారంగా పెరిగేవాళ్ళు కాదు, ఇది కష్టం అని అనిపించేది కాదు వాళ్ళకి. ఇప్పుడు తల్లులు ఒళ్ళో కూర్చోబెట్టిన కాళ్ళు నొక్కి, తండ్రులు కాసేపు వేసి బంద్ అయితేనే పిల్లలకి అల్లాడిపోయి సివిలేస్లని ఇన్ని వచ్చినాయి. అప్పుడు అసలు మనని పట్టించుకునే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు. సమ్మర్ వచ్చిందంటే ఏంటంటే అది పౌడరు, గోకుల్ శాండిలా, షవర్ టు షవర్ ఏదో ఇలా పౌడర్ రాసేసి శుభ్రంగా పిల్లలకి సీవ్లెస్ చేసి ఆ పని 6 కూర్చోబెట్టేవాళ్ళు. సాయంత్రం పూట 2 పూట్ల చక్కగా స్నానాలు చేయించేవాళ్ళు పెద్దవాళ్ళు, ఆ పని పౌడర్ రాసి కూర్చోబెట్టేవాళ్ళు మనని. అంతే, అయిపోయింది సమ్మరు అన్నట్టు కూర్చునేవాళ్ళం. ఎవరు విసినకర్ర వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, విసురుకునేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం, పాటలు పాడుకునేవాళ్ళం. అప్పుడు వాళ్ళ టాలెంట్లు అంతా 6 దగ్గర నుంచి రాత్రి 9 దాకా కబుర్లు చెప్పుకుని అందరం కలిసి నిద్రపోయేవాళ్ళం. ఈ రోజుల్లో బంధువు ఎవడన్నా వస్తున్నాడు ఇంటికంటే చాలు హడిలిపోయి, అమ్మో ఇప్పుడు వస్తే ఎట్లా, ఈ ఎండలకు వంటలు ఏం చేయాలి, ఈ వంటలకి ఎలా చేయాలి, వాళ్ళని ఎక్కడ పడుకోబెట్టాలి, ఎట్లా ఉండాలి, ఇన్ని రకాల అవస్థలు వస్తున్నాయి. ఆ వచ్చే బంధువులు కూడా చాలా సుకుమారమైన వాళ్ళు. అమ్మో వాళ్ళ ఇంట్లో మనకి మంచం లేకపోతే ఎలా, కొంచెం లేకపోతే ఎలా, ఏసీలు లేకపోతే ఎలా, ఎక్కడ ఉంటాం, ఎక్కడ పడుకుంటాం అనేవాళ్ళు. ఎదురుగా 2 గదులు ఇంట్లో ఉంటేనే 50-60 మంది బంధువులు వచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు 3 బెడ్రూమ్ హౌస్ ఉన్నా కూడా బంధువులకి మంచాలు ఉండాలి, ఏసీలు ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, వాళ్ళు ఒక్కళ్ళే హాయిగా పడుకోవడం ఉండాలి, అన్నీ వెతుక్కుంటేనే ఆ ఇంటికి వెళ్ళగలుగుతున్నారు అందరూ. అవునంటారా కాదా? ఇంకోటి, ఈ ఎండలకి ఎక్కడికి పోతాంలే, హాయిగా ఇంట్లో ఉంటే పోతుందని చెప్పి అనుకోవడం. ఇన్ని రకాలు. అప్పుడు రోజుల్లో మీ ఇంట్లో ఏసీ ఉందా, ఫ్యాన్ ఉందా, ఆ కరెంటు పోతే మీరు ఏం చేస్తున్నారు, లేకపోతే ఇన్వర్టర్ ఉందా లేదా, మా పిల్లలు ఇలా సుకుమారంగా ఉన్నారు, మేము మీ ఇంటికి రామని కానీ, మేము ఇట్లాంటి పరిస్థితి అని కానీ ఎక్కడా లేదు. అందరికీ ఒకే రకం. ఊరంతా కరెంట్ లేదు, మనకి లేదు, గొడవ లేదు కదండి. అప్పుడు ఉన్నవాడా లేనివాడా అనేది అసలు భేదాభిప్రాయాలు ఉండేవి కాదు. ఇప్పుడే ఇట్లాంటివన్నీ తయారైనాయి. అందరికి కరెంట్ ఉండేది కాదు ఊళ్ళో, మన పని చేసేవాడికి ఉండేది కాదు, మనకే ఉండేది కాదు, ఎవరికి ఊరంతా ఉండేది కాదు, హాయిగా బతికేవాడు. ఇప్పుడు ఇన్వర్టర్లు, కరెంట్లు, ఏసీలు, సెంట్రల్ ఏసీలు ఇన్ని వచ్చిన తర్వాత భేదాభిప్రాయాలు స్టార్ట్ అయ్యి మనుషుల్లో కూడా వ్యత్యాసం స్టార్ట్ అయింది. అది పరిస్థితులు. చిన్నప్పటి రోజులు, చిన్నప్పటి కాలం మళ్ళీ వచ్చేస్తే ప్రాణానికి హాయ్ అండి, అసలు గొడవ లేని పని. ఇంకోటి చెప్పమంటారా, మన చిన్నతనంలో ఎండాకాలం హాయిగా పొద్దునుంచి సాయంత్రం దాకా అంత బ్రెయిన్కి పెట్టేవి. 7 పెంకుల ఆట ఆడుకునేవాళ్ళం, క్రికెట్లు ఆడేవాళ్ళు. ఆ రోజుల్లో క్రికెట్ బ్యాట్లు ఏంటో తెలుసా, మా చిన్నతనంలో బ్యాట్లు కూడా ఉండేవి. అస్తమాని ఇరక్కొట్టేస్తున్నారని ఈ కొబ్బరి మట్టో లేకపోతే తాడి చెట్టు మట్టలో దాన్ని ముళ్ళు ఉంటాయి కదా, వాటిని తీసేసి వాటితో ఆడుకునేవాళ్ళం. బాల్ అయితే తెచ్చిన వాళ్ళు తెచ్చినట్టు ఉండేవాళ్ళు షాపులకి వెళ్ళి, నాన్నగారు బాబాయ్ వాళ్ళు అయితే. చింతపిక్కల ఆట, వామన గుంటల ఆట, గవ్వల ఆటలు, ఇన్ని రకాలుగా చక్కగా అందరం కజిన్స్ అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఒక కజిన్లో మాట్లాడుకోవట్లేదు, గొంతులు కోసేసుకుందామా, పొడి చేసుకుందామా, రెక్కేసుకుందామా,
అప్పుడైతే ప్రాణప్రదంగా ఉండేవాళ్ళం. దేనికి చెప్పండి? ఆస్తులు పెరిగిపోయినాయి, డబ్బులు పెరిగిపోయినాయి, హోదాలు పెరిగిపోయినాయి, మనం లేని వాళ్ళం అయిపోయాం, వాళ్ళు ఉన్నవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఎదిగిపోయారు. ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు? టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల. అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, ఎవరి దగ్గర ఫోన్ లేదు, ఎవరి దగ్గర కరెంట్ లేదు, ఎవరి దగ్గర లైట్లు లేవు, ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉన్నవాడైనా లుంగి పంచె పైన టవలు అంతే. హాయ్. ఇంటి ముందు ఎవడింటి ముందు కారు ఉండేది కాదు, ఎవడింటి ముందు బయట బండి ఉండేది కాదు, ఎక్కడో సైకిళ్ళు కూడా చాలా అరుదుగా ఉండేవి. హాయిగా ఉంది. ఎవడెవడిని పొడుచుకునేవాడు కాదు. ఇళ్లలో ఆడవాళ్ళని ఎవరు కదిలించేవాళ్ళు కాదు, ఆడవాళ్ళు బయటికే పోయేవాళ్ళు కాదు. ప్రశాంతంగా ఎవరింట్లో ఆడవాళ్ళు వాళ్ళు చక్కగా ఉండేవాళ్ళు. ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చినాయి? టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనమేదో అంతరిక్షానికి వెళ్ళిపోవాలి, చందమామ దగ్గర ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే సూర్యుడి దగ్గర దూసుకెళ్ళాలి, ఇట్లాంటి పిచ్చి చేష్టలు వచ్చిన తర్వాతే ఈ కలియుగ అంతాలనేవి స్టార్ట్ అయినాయి. తిరుపతి వెళ్ళాలన్నా బంధువులందరూ ఒక 25 మంది ఒకేసారి ట్రైన్ బోగి బుక్ చేసుకుని ఒకేసారి వెళ్ళేవాడు. ఇప్పుడున్న ఖర్చులకి 4 తిరుపతి వెళ్ళొస్తే చాలు, గుండె అది పరిస్థితులు. మనం దేవుడు తలనీళ్ళలో మనం ఇవ్వక్కర్లా, ఆల్రెడీ గుండె అక్కడే అయిపోతుంది. అంత ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితి. 2 రోజుల్లో అరే తిరుపతి వెళ్తున్నాను, మేము కూడా వస్తాం, వచ్చే ఎక్కే ట్రైన్ ఎక్కి వచ్చేసేయి. అందరూ ఫ్రీ భోజనానికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే భోజనం కొనుక్కునేవాళ్ళు, తినేవాళ్ళు, దోవలు నడిచేవాళ్ళు, ట్రైన్లు ఎక్కేవాళ్ళు. ఎవ్వరికి బర్డెన్ అనిపించలేదు. అప్పుడు ఒక్కట్లే ఇంటికి ఒక్కళ్ళ ఆయన సంపాదించేది. సంపాదన అప్పుడు ఒక్కడే ఇంటికి సంపాదించేది. భార్య చేసేది కాదు ఉద్యోగం, అన్నదమ్ములు చేసేవాళ్ళు కాదు. ఇంకా చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటారు, తమ్ముడు ఎక్కడో హాస్టల్లో చదువుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఆ తక్కిన అన్నదమ్ములు ఏదో చిన్న చిన్న పొలం పనులకి వెళ్ళరంటే గేదెలు గడ్డేసేవాడు ఒకడు, లేకపోతే దూళ్ళకి మేత పెట్టేవాడు ఒకడు, లేకపోతే పొలాలకు వెళ్ళి మేత కట్టలు తెచ్చేవాడు ఒకడు. అలా ఉండేది. కానీ 10 మంది సంపాదించేవాడు కాదు, ఇంటికి ఒకడే సంపాదించేవాడు. సంవత్సరానికి ఒకసారి ఆదాయం వచ్చేది. ఇలా రోజు ఆదాయాలు, నెల ఆదాయాలు, సంవత్సరం ఆదాయాలు, సంవత్సరానికి 10 కోట్లు 12 కోట్లు ప్యాకేజీలు, లేకపోతే ఏవో ఉంటాయి కదా ఇప్పుడు ప్యాకేజీలు అంతా సాఫ్ట్వేర్కి. అలాంటివి ఎవరికి ఏం లేవు. ఆఖరికి మంగళ షాప్ అతనికి కూడా బియ్యం కొలిచి చక్కగా ఇచ్చేవాడు. చాకలతనికి కూడా బియ్యం కొలిచి సంవత్సరానికి సరిపడి ఇచ్చేవాడు, తీసుకెళ్ళిపోయేవాడు సంవత్సరానికి. ఎవరికి రోజు రూపాయితో సంబంధం లేదు. ఇంట్లో పెట్టిన భోజనం తినేవాళ్ళు, ఇంట్లో పెట్టిన చేసేవాళ్ళు. ఏదైనా ఊరు వెళ్ళి పని మీద వెళ్తే బంధువుల ఇంటికి వెళ్ళి అమ్మ బాగున్నావా అని వాళ్ళకి ఇంట్లో కాచినవో జున్నో నెయ్యో ఏదో ఒకటి పట్టుకెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పెట్టేవాళ్ళు. ఆ రోజు భోజనం చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. ఆరు బయట మడత మంచమో నూలక మంచమో వేసేవాళ్ళు, వాళ్ళ స్తోమత తగ్గట్టు పడుకునేవాళ్ళు. మళ్ళీ వాళ్ళని పలకరించేవాళ్ళు, చక్కగా వచ్చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఫ్లైట్లు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే కార్లు, ఎక్కడికన్నా వెళ్ళాలంటే రూములు, ఇన్ని ఫెసిలిటీస్ తీసుకుని లోన్లు పెట్టుకుని క్రెడిట్ కార్డులు అప్పులు చేసుకుని పిల్లల్ని భారంగా పెంచుతున్నాం, మనం భారంగా తయారవుతున్నాం. ఆ అప్పులు ఎలా కట్టాలి, లోన్లు ఎలా కట్టాలి, ఈఎంఐలు ఎలా కట్టాలి? ఇదికో ఒక ఇంట్లో 4 తరాల వాళ్ళు ఉండేవాళ్ళం, 5 తరాల వాళ్ళు కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్క కొడుకు ఉన్నా సరే వాడు ఒకడు కింద ఉంటే తల్లిదండ్రులు భార్యకు ఒక బెడ్రూమ్, మొగుడికి ఒక బెడ్రూమ్, ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక బెడ్రూమ్, కొడుకు పై బెడ్రూమ్, లేకపోతే వాడికి ఇంక సపరేట్ ఇల్లు. ఇద్దరికి ఎవ్వరు అంత డబ్బు ఉన్న వాళ్ళైనా 5-6 ఇళ్ళు కొనుక్కునేవాళ్ళు కాదు. అప్పుడు భూముల రేట్లు ఉన్నాయి, అప్పుడు అన్ని ఊళ్ళల్లో రేట్లు ఎక్కువ అని తెలుసు. మా తాతగారు అయితే భీమవరం చుట్టుపక్కల అన్ని కాస్ట్లీ పొలాలన్నీ అమ్మేసుకుంటూ వచ్చి మా ఊర్లో భూములు అట్టి పెట్టారు. కొడుకులు అక్కడికి వెళ్ళి పాపం అంతా చూసుకోలేరు అని కాస్ట్లీ పొలాలన్నీ అమ్ముకొచ్చేసి ఈ ఊర్లో పొలం ఒకటే అట్టి పెట్టాడు ఆయన. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ఊర్లో తప్ప గుంటూరులో రాజధాని పడుతుంది, వైజాగ్లో ఇంకోటి వస్తుంది, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది, బెంగళూరులో ఉంటే సాఫ్ట్వేర్ రంగం ఇంకా ఎక్కువ భూమి ఉంటుంది అని చెప్పి మనం ఉన్న చోట తప్ప చుట్టుపక్కల అన్నీ కొనుక్కొస్తున్నాం. కబ్జాలు, ఆక్రమించుకోవటాలు, దానికోసం ఫైటింగ్లు, కోర్టుకి వెళ్ళటాలు. మనం తినేదానికంటే ఊళ్ళో వాళ్ళు తినేది ఎక్కువైపోతుంది. ఇది సమ్మర్ అని మొదలుపెట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే సమ్మర్ హాలిడేస్లో ఎవరైనా సరే ఒకే మనస్తత్వంతో ఒకే లెవెల్తో ఉండేవాళ్ళం. కరెంట్ లేని రోజుల్లో దీపం బుడ్డితో ఊరంతా దీపం బుడ్డితో ఉండేవాళ్ళు. ఎంత జమీందారులైనా ఎంతైనా కరెంట్ ఒకళ్ళిద్దరికి లాక్కున్నా కూడా ఏం పెద్దగా అనిపించదు కదా. ఆ దీపం బుడ్డి కూడా, ఆ కరెంట్ లాక్కుంది కూడా మా ఇంట్లో చిన్న
సన్నగా వెలిగేది, అదేమో లంక్ అంత ఇల్లు. ఏ తలుపు ఎక్కడ వేసేవాళ్ళం కాదు. దొంగలు వస్తారని భయం కానీ ఏది లేదు. ఎవడన్నా లాక్కెళ్తాడని భయం లేదు. ఎదురుకు రోజుల్లో తెలుసా, మా బామ్మలు వాళ్ళందరూ, మా అమ్మమ్మలు కాలం అందరూ రోజు ఇంట్లో వడ్డానాలు, అరవెంకిలు, కంటైభరణాలు ఇవన్నీ వేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇంట్లో పడి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు. ఒక్క మనిషి మీద ఒంటి మీద కనీసం కేజీ బంగారం ఉన్న ఆశ్చర్యపోకర్లా అలా వేసుకునేవాళ్ళు పూర్వం రోజుల్లో అందరూ. పలకసర్లు, ఈ కాసుకాయ గుళ్ళని, పగడాలని, ముత్యాలని, అవని ఇవని వాళ్ళకి ఎలా తోచేదో, ఎలా రెడీ అయ్యేవాళ్ళో ఏం తెలిసేది కాదు. కానీ ఎక్కడ ఇబ్బంది కలిగించేటట్టుగా కానీ ప్రవర్తించేట్టుగా కానీ ఏముండేది కాదు. మనం ఈరోజు సమ్మర్ హాలిడేస్ అంటే ట్రిప్పులు, ఏ ట్రిప్ వెళ్దాం. ఇతర రోజుల్లో సమ్మర్ హాలిడేస్ అంటే ఓన్లీ బంధువుల ఇళ్ళకి వెళ్ళి పిల్లల్ని పరిచయం చేస్తుండేవారు. ఒరే వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం పదండి, అక్కడికి వెళ్దాం పదండి అని. ఎప్పుడు నేను సమ్మర్ హాలిడేసు నాగాయలంక మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు వెళ్ళేదాన్ని. మా పెదనాన్నగారు ఆయన అంటే హడిలు చచ్చిపోయి వాళ్ళ ఇంట్లో అందరూ వాళ్ళ పిల్లలతో సహా నా ఒక్కదాంతోనే ఆయన మాట్లాడేవాడు. ఆ గిరి రా, ఏంటమ్మా కబుర్లు, ఏంటి విషయాలు, అది ఇదని అడిగేవాడు. ఇద్దరం చాలాసేపు మాట్లాడుకునేవాడు. వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి, మా పెద్దమ్మ గారికి, మా అక్కలకి, మా అన్నయ్యలకి, మా పెదనాన్నగారు ఆ సందులోంచి వస్తుంటే ఈ సందులోంచి అందరూ సైలెంట్గా మూతి మీద వేలేసి కూర్చునేవాడు. అంత డిసిప్లైన్ ఉండేది. అది పరిస్థితి. అలాంటిది చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపాలు చేస్తూ అంతా ఉండేవాళ్ళం. ఈ రోజుల్లో సమ్మర్ హాలిడేస్ అంటే ఏ పిల్లలకి ఏది మెమరీస్ ఏమి ఉండట్లేదు. ఒకవేళ ఎవరైనా సమ్మర్ హాలిడేస్కి వచ్చినా ఎవరి ఫోన్లు వాళ్ళు, ఎవరి స్వతంత్రం వాళ్ళకి, ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళకి, ఎవరి చాటింగ్లు వాళ్ళకి, ఎవరు ఆ ల్యాప్టాప్లు వాళ్ళకి. మాకు ఆన్లైన్లో వర్క్ ఉందనే వాళ్ళు ఒకళ్ళు, మాకు ఇప్పుడు జాబ్కి లాగిన్ అవ్వాలనే వాళ్ళు ఒకళ్ళు, లేకపోతే మాకు ఇప్పుడు మీటింగ్ ఉందనే వాళ్ళు ఒకళ్ళు. ఈ రకంగా ఉందే తప్ప ఎక్కడైనా సరే ఎక్కువసేపు టైము వాళ్ళతో గడిపే టైం అనేది కనిపించట్లేదు. అది ఈ వేడి తట్టుకోలేక మామూలు అప్పుడే ఇదేవలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే అందరూ చక్కగా బార్లీ నీళ్ళు, సబ్జా నీళ్ళు అన్నీ తాగుతూ రోజస్తమాను వాటర్ తాగుతూ శుభ్రంగా లీటర్లు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోకపోతే కనుక డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్, అన్ని రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. పెద్దవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ఆఖరికి చిన్న పిల్లలు, పసిపిల్లల్ని ఎక్కువ ప్రయాణాలు, ఎండల్లో తిప్పడాలు కానీ ఏసీలోనే ఉంటామంటారు. ఎక్కువసేపు ఏసీలో ఉండి ఒక్కసారిగా ఏసీలోంచి కారులోంచి కానీ లేకపోతే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ బయటకు దిగినప్పుడు కానీ ఆ వడదెబ్బ, ఆ వడగాలి కొట్టే ఇది ఎక్కువగా ఉంటుంది. ఒకే టెంపరేచర్లో ఉంటే మనకేం అనిపించదండి. ఇటు ఏసీలోనూ ఇటు ఈ టెంపరేచర్ మధ్యలో ఉండేసరికి మనకి ఇబ్బంది వస్తుంది. అంతకుముందు సమ్మర్ హాలిడేస్కి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్కి చాలా తేడాలు ఉన్నాయి. అప్పుడు మనం చాలా అందమైన జీవితం గడిపాం మనందరం. మనలాంటి జీవితాలు ఎవ్వరు గడపరు అని నేనైతే. నేరేడి పళ్ళు తిన్నామా, సీమ సింతకాయలు తిన్నామా, సీతాఫలకాయలు. ఈవినింగ్ మా బామ్మగారు స్నాక్స్ ఏం పెట్టేవాడు తెలుసా? ఈతపళ్ళు, నేరేడు పళ్ళు, సీమ సింతకాయలు అదే అంటారా. కొంచెం ఏజ్ వచ్చేసరికి సిటీకి వెళ్ళిపోయి పెరగడం జరిగింది. సెలవులకు వచ్చినప్పుడు మాత్రం ఆవిడ ఇవన్నీ కోసి పెట్టేవాడు మాకు టిఫిన్ కింద, ఈవినింగ్ స్నాక్స్ అనమాట అవి. సపోటా పళ్ళు, ఇంకా మామిడి పళ్ళు ఎలాగో ఉంటాయి అనుకోండి, ఇవన్నీ ఈవినింగ్ స్నాక్స్ పెట్టేవాడు. సీతాఫలకాయ తీసుకోవాలి, ఆ గింజ తినాలి, పడేయాలి. అవునా? తేగలో చందమామ వచ్చిందని బీచ్కి వెళితే బీచ్లో ఉన్నవన్నీ ఎరుకొచ్చేవాళ్ళం. అక్కడికి వెళ్ళి కూడా ఏమీ ఆలోచిద్దాం, నా ర్యాంక్ ఎంత వచ్చింది, వాడి ర్యాంక్ ఎంత వస్తుంది, లేకపోతే నా కూతురికి ఎంత తక్కువ వచ్చినాయి, వాళ్ళ కూతురికి ఎంత ఎక్కువ వచ్చినాయి. తల్లులకి గోల లేదు, పిల్లలకి గోల లేదు, ఏ గోల లేదు. ఇసుకలో ఈ ఇళ్ళు కట్టుకోవడమా, గూళ్ళు కట్టుకోవడమా, ఆ ఇసుకలో దొరికిన గవ్వలు, ఆవులు, దూడలు, ఏంటేంటో ఎన్ని దొరికేవో అసలు ఆ ఇసుకలో. అయితే ఒక్కొక్క రోజు ఆ ముత్యాలతో కూడుకున్న ఆల్చిప్పలు దొరికేవి. అది మనకి రేటు తెలియదు కదా, మనకేం అర్థమయ్యేది కాదు. ఇప్పుడు గింజ అమ్ముతున్నారు, లక్ష్మీదేవి స్వరూపం అది అని చెప్పి మెడికల్ అదే పూజా సామాగ్రి షాపులో అమ్ముతుంటే నాకు నవ్వొచ్చింది. మా ఇంటి చుట్టూ దొడ్డి చుట్టూ అవే చెట్లు అండి.
మా చిన్నతనంలో మొత్తం అవే చెట్లు, దొడ్డి నిండా ఫినిషింగ్ లాగా వేస్తాం మనం, ఏది చిన్నది కోరడ్లాగా వేసుకొచ్చేవాడు. ఇప్పుడు దాన్ని కొనుక్కోవాలి అంటే ఆ మొక్క కనీసం క్రోటాన్ టైప్లో ఇప్పుడు అమ్ముతున్నారు. అదే ముళ్ళ మొక్క 500 రూపాయలు ఒక్క మొక్క. మేము దాన్ని ఎకరాలు ఎకరాలు ఫినిషింగ్ వేసేవాళ్ళం. ఇళ్ల చుట్టూ 5 ఎకరాలు ఇల్లు, 5 ఎకరాల ఫినిషింగ్ వేసేవాళ్ళం దాన్ని. అంటే ప్రతిదీ అప్పుడు చవకగాను, మనకి ఆనందాన్ని ఇచ్చే విధంగాను, మనము హెల్తీగా తినే విధంగాను ఉంటే, ఈ రోజుల్లో అదే దాన్ని డబ్బుతోనూ ఒక రాయల్టీగా ఉండేదానికోసం మనం డబ్బులు కేటాయించాల్సి వస్తుంది. అప్పుడు డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవ్వరు పెద్దగా శ్రమ పట్టం కానీ కష్టపడటం కానీ ఏం లేదు. తాత ఇచ్చింది, తండ్రులు ఇచ్చింది డెవలప్ చేయటం, లేకపోతే ఇంకెక్కడన్నా పక్క పొలం వాడు అమ్ముతుంటే ఒక 2 ఎకరాలు కొనుక్కోవడం, 4 ఎకరాలు ఇంకో పెంచడం తప్ప, వాళ్ళ ఉన్న ఊర్లోనే పెంచుకుని పెద్దవాళ్ళు అయ్యి బాగున్నారు తప్ప, మనలాగా అక్కడొక ఇల్లు, ఆ ఊర్లో ఒక ఇల్లు, ఇంకో ఊర్లో ఒక ఇల్లు, ఇంకో జిల్లాలో ఒకటి, ఇలా ఎవరు చేసేవాళ్ళు కాదు. అది సమ్మర్ హాలిడేస్, మన సమ్మర్ హాలిడేస్ ఎలా ఉన్నాయి చెప్పండి. యాంటీనా కదిపి టీవీలు చూసేవాళ్ళం, మహాభారతం చూసేవాళ్ళం, హిందీ సినిమా చూసేవాళ్ళం సాటర్డే పూట, ఆ శుక్రవారం పూట చిత్రలహరి చూసేవాళ్ళం, సండే వస్తే అన్ని ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళం, మోగ్లీ చూసేవాళ్ళం. ఎన్ని రకాలు, అన్ని ఆనందంతో. ఇప్పుడు 24 అవర్స్ పిల్లలకి సెల్ ఫోన్లోనూ టీవీలో అవే కనపడితే కాసేపు ఆగి ఇదేనా మళ్ళీ చూపించదని జుట్లు పిక్కుని పిచ్చరుపులో వస్తున్నారు వాళ్ళు. మనం ఎవరిని డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు, అమ్మల్ని కానీ నాన్నల్ని కానీ బాబాయిల దగ్గరికి వెళ్ళి కానీ ఎవరిని డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు. ఎవరైనా బజార్ వెళ్తే కాళ్ళు నడకనే వెళ్ళిపోయేవాళ్ళం వాళ్ళతో పాటు, మరి కాళ్ళు నడకతేనే వాళ్ళతో పాటు వచ్చేసేవాళ్ళం. సైకిళ్ళు ఎక్కించుకోవడమా, బళ్ళు ఎక్కించుకోవడమా, లేకపోతే ఇంకోటి ఎక్కించుకోవడమా, అలా లేదు అసలు. అంతా మన సొంత శ్రమతో చేసాం కాబట్టి డిప్రెషన్ అనే వ్యాధి కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ₹1 రోజు మొత్తం మీద ఈరోజు మనకి ఎవరెవరి ఇళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి డబ్బు ఖర్చు ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి. మినిమం 500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఉన్నవాడి ఇంట్లో అని, లేనివాడి ఇంట్లో అని 500 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా వాడి స్తోమతని కొద్ది ఎంతైనా అవుతుంది. ఈ పథకాలు తీసుకునే వాళ్ళ ఇంట్లో కూడా మందు తాగాలి, సిగరెట్ కాల్చాలి, నాన్ వెజ్ ఉండాలి, పకోడీలు ఉండాలి, బజ్జీలు ఉండాలి, అన్నీ ఉంటేనే వాళ్ళ ఇంట్లో ఆ రోజు గడుస్తుంది. మటన్ ఉండాలి, చికెన్ ఉండాలి. ఏది లేని వాళ్ళు పని చేసుకుంటున్న వాళ్ళ ఇంట్లో కూడా ప్రతిదీ డబ్బు ఉంటేనే ఇది. పూర్వం రోజుల్లో ఎవరు చికెన్లు, మటన్లు ఎంత ఇదిగా ఎవరు తినేవాళ్ళు కదా, అంత కాయగూరలే తినేవాళ్ళు అందరూ, దొడ్లో పండినవే. మళ్ళీ వెళ్ళి దానికోసం ఒక సంత, దానికోసం కొనుక్కురావడం ఏం లేదు. దొడ్లోనే గోంగూరను, తోటకూర కంపల్సరీ ప్రతి ఒక్కరి దొడ్లో ఉండేది. ములగ చెట్టు ప్రతి ఒక్కడింట్లో ఉండేది. టమాటాలు చాలా రేర్గా తినేవాడు. కామెంట్లో చెప్పండి మీరు, మన చిన్నతనంలో టమాటాని చాలా రేర్గా తినేవాడు. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ టమాటా. రోజు టమాటా లేకపోతే రోజు గడవట్లే మనకి. టమాటా చాలా రేర్గా. ఎక్కువ ఆకుకూరలు, పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, ములక్కాడలు ప్రతి ఇంట్లోనూ ఉండేవి. అది చక్కగా అంత ఆనందంగా గడిపేవాళ్ళం. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే చాలా బాధగా, చాలా ఇదిగా గడుస్తుంది. ఈ ఎండ కూడా తట్టుకోవడం కష్టంగా ఉంది, వాళ్ళ ఎండ మాత్రం. అవునా కదా చెప్పండి, మీరే చెప్పండి.